రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. బస్తా యూరియా కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. అయితే నల్గొండ జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. దేవరకొండ మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ సెంటర్ వద్ద రైతులు బారులు తీరారు. గత 10 ఏళ్లలో యూరియా కోసం ఎప్పుడూ ఇంత గోస పడలేదని, ఎలాంటి కష్టం తెలియకుండా రైతులందరికీ కేసీఆర్ సకాలంలో యూరియా అందించారని గుర్తు చేసుకున్నారు. రేవంత్ ప్రభుత్వం వచ్చింది, మాకు కష్టాలు వచ్చినాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సారునే గెలిపించుకుంటామని అన్నదాతలు ముక్తకంఠంతో చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఏ రోజైనా కానీ యూరియా ఇబ్బందులు లేవు, ఎట్లాంటి మందులు ఇబ్బందులు లేదు, రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండే. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ఇబ్బందులు మాకు పడ్డాయి. ఎందుకంటే మేమే ఆ రైతులకు కాంగ్రెస్ పార్టీ గెలవాలని గెలిపించినాం. ఈ రోజు మేమే మోసపోతున్నట్టు అయిపోతుంది. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా దేవరకొండ మండలానికి యూరియా తేవాలని మేము పదే మీకు కోరుకుంటున్నాం సార్. మాకు యూరియా ఇస్తలేడు, మాకు టోకెన్ ఇస్తలేడు. ఈడ తిరిగితే ఆడది ఉరుతుడు, ఆడది పోతే ఆడ ఉరుతున్నాడు. ఒక్క చోట్ల నిలబడి మాకు టోకెన్ రాస్తలేడు సార్. ఏ రోజులు తిరగాలి, ఏ రోజులు తిరగాలి, ఏ రోజులు మేము ఉండాలి, తిరుపతితో ఉండాలి. నీళ్ళు లేవు, అన్నం లేవు. యూరియా తెస్తున్నారు, రాస్తాడు, టోకెన్ ఇస్తలేడు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా షాపులకు పోయి ఒక షాప్ అయినా చిట్టి రాస్తాడు, ఇస్తే ఆటో తెచ్చేది మాకు. ఆటో ఇప్పుడు మేము 6 రోజుల నుంచి షాప్ మంత్రి దాకా తిరిగితే ఈడ రాస్తారు, ఆడ రాస్తారు, అన్ని తిప్పుతారు. 6 రోజులు తిరుగుతున్నావు, ఎందుకు అట్లా చేస్తారు? చెప్పుతో తినాలి ఆయనకు. ఎందుకు అట్లా నడవాలి? ఇంత ముందు ఎట్లా ముందు అట్లా ఉండాలి. షాప్ పంపండి, తెచ్చాడు సర్పంచ్ ఓట్లకు వస్తాడా? రేవంత్ రెడ్డి ఓటుకు వస్తాడా? సర్పంచ్ గెలిపించుకుంటాడా? దండలో దిగుతాడా? అప్పుడు చెప్తాం ఆయన పని. వస్తాడా? అంతనే చెప్పిస్తాం, వాంతోనే ఓటు చేపిస్తాం, వాంతోనే గెలిపిస్తాం. మాట్లాడతాడు, అప్పుడు చెప్తాం ఆయనకి. రైతు బంధు వేయలే, రైతు వేయలే, 2500 ఆడో వేస్తామని వేయలే, ఆయన వచ్చినా ఒకటే రాకునే ఒకటి. బస్ పెట్టింది, తంతూరు ముందాలి బస్సులో. ఆయన బస్ మేము అడగలే. రేవంత్ రెడ్డి రాకముందే బస్ ఎక్కలేమా, పోలేమా, పోలేమా.